హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అది ఆల్మోస్ట్ డౌన్లోనే క్లోజ్ అయింది. అది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 24,337 కన్నా కింద క్లోజ్ అయింది నిఫ్టీ ఎక్స్పైరీ. చాలాసేపు అంటే ఆల్మోస్ట్ 130 వరకు ఫ్లాట్గా ఉన్నట్టే అనిపించినా, కొంచెం డౌన్ నుండి ఫ్లాట్గా ఉన్నట్టు అనిపించినా, తర్వాత సడన్లీ డ్యూ టు వార్ న్యూస్ వీటికల్లా కొంచెం కిందకి వెళ్ళిపోయింది అది. సో ఇప్పుడు యుద్ధ వాతావరణం మనం ఏ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా మనకు యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. అండ్ మార్కెట్స్కి యుద్ధం ఆ వార్ టెన్షన్ ఆల్రెడీ ఫుల్ వచ్చేసింది. సెంటిమెంట్ కూడా ఆల్మోస్ట్ వార్ వల్ల ఏమవుతుందని ఈ టెన్షన్సే ఫుల్ అందరికీ తలకెక్కిపోయి ఉంటాయి కాబట్టి. సో రేపు ఎలా ఉంటుంది అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనే దానికి పక్కన పెడితే రేపు ఎలా ఉంటుంది అనేది మనకి మెయిన్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ -300 పాయింట్స్లో ట్రేడ్ అవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు కూడా వార్కి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, డిఫరెంట్ బాంబింగ్ బోత్ సైడ్స్ అని జరుగుతున్నది కాబట్టి, సో న్యూస్ ఛానల్స్ అన్నీ ఇదే చెప్తున్నాయి కాబట్టి, సో భారీగా సెంటిమెంట్ డౌన్ ఉంటుందని -300 పాయింట్స్ డౌన్లో ఉంది. సో రేపు మార్నింగ్ ఎలా ఉండబోతుంది అనేది మనకి మెయిన్ క్వశ్చన్ వస్తుంది. రేపు మార్కెట్ పరిస్థితి ఏంటి అసలు? మనం అంటే ఈరోజు పాకిస్తాన్ మార్కెట్స్ అది లోయర్ సర్క్యూట్ టచ్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. రేపు మనకి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయా, లేదా బాగా సీరియస్ డౌన్ ఉంటుందా లేదా అన్నది ఇటువంటి వరీస్ చాలామందికి ఉంటాయి కాబట్టి, అసలు రేపు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను, చూడండి. తర్వాత ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నేను మీకు గత 10 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. 40,550 క్రాస్ అయితే దాని కింద పడదని చెప్పని నిన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయలేదు. కట్ చేయకపోయినా అది నిన్న క్లోజింగ్ చూసుకుంటే అప్లోనే క్లోజ్ అయింది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నార్మల్లీ 600 పాయింట్స్ డవ్ అప్లో ఉందంటే మన గిఫ్ట్ నిఫ్టీ 150-200 పాయింట్స్ అప్లో ఉంటుంది మినిమమ్. కానీ మనకి వార్ వాతావరణం ఉంది కాబట్టి అది ఎక్కువ డౌన్లోనే ఉంది, -300 పాయింట్ డౌన్లో ఉంది. సో రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది, ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుందని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు దానికన్నా ముందు ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది చూసుకుంటే నిఫ్టీ 24,237 దగ్గర 273 దగ్గర క్లోజ్ అయింది, -1.5 పాయింట్ డౌన్. సెన్సెక్స్ -441 పాయింట్స్ డౌన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ -245 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం ఏమవుతుంది, ఒకవేళ అజ్యూమింగ్ దట్ 24,273 అనే మన ఈరోజు క్లోజింగ్ అనుకుందాం. సో ఒక 300 పాయింట్ డౌన్ ఉన్నా సరే, లేదా అట్నే ఉన్నా సరే ఏమవుతుంది మ్యాక్సిమం అంటే 24,070. అది మన లెవెల్. ఆల్రెడీ నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తున్నది. యాక్చువల్లీ దీని ట్రాక్ మన మార్కెట్స్ అప్ ట్రెండ్లోనే ఉన్నాయి అన్నది అయితే నిజం. ఇది ఎందుకు ఎక్కడి నుంచి అప్ ట్రెండ్లో ఉన్నాయి అన్నది అంటే మీకు 23,368 దగ్గర నుంచి అప్ ట్రెండ్లో ఉన్నాయి. నా పాత వీడియోస్ చూస్తే మీకు నేను ట్రెండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంటాను. 23,368 దాటిన తర్వాత 23,913కి రావాలి. అక్కడి వరకు వచ్చింది ఆల్మోస్ట్. అది కూడా క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత 24,070కి వచ్చింది. అది క్రాస్ అయిన తర్వాత 24,337 దగ్గరకు వచ్చి ఆగుంది. ఇప్పుడు రివర్స్ వెళ్తే మనం ఎక్కడి వరకు వెళ్ళాలి, 24,070 రేపు మార్నింగ్ ఓపెన్ అయితే అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది అవుతుందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. అది కూడా కానీ బై ఎనీ ఛాన్స్ బ్రేక్ అయింది అనుకోండి, అది ఎక్కడి వరకు రావాలి, 23,913 వరకు లెవెల్ ఉంది మంది, ఆ లెవెల్కి రావాలి. అంటే ఈ లెవెల్స్ అన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి అంటే, నా పాత వీడియోస్ ఒక వారం 10 రోజుల ముందు వీడియోస్ కానీ చూస్తుంటే నేను మీకు ట్రాక్ చెప్తూ వస్తుంటాను. ఇది ట్రాక్ అని చెప్పని, ఇది నిఫ్టీ ట్రాక్ అని చెప్పి. సో ఇప్పుడున్న ఇంత భయంకరమైన వాతావరణంలో రేపు మార్నింగ్ కానీ అసలు మనం నిఫ్టీ -300 పాయింట్స్ డౌన్ గిఫ్ట్ నిఫ్టీ ఉన్నప్పుడు రేపు అసలు అంత డౌన్ ఓపెన్ అవుతుందా లేదా అన్నది కానీ మనం కానీ ఒకసారి చెక్ చేసుకోవాలంటే, ఎంత వార్ న్యూస్ ఉన్నా ఎంత ఉన్నా అది ఎమోషనల్ మొమెంటరీ ఉంటుంది. మన లక్ ఏంటంటే మనకి రేపు మార్నింగ్, ఇప్పుడైతే మార్కెట్స్ లేవు, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ఉంది. రేపు మార్నింగ్ కదా మనకి ట్రేడింగ్ వచ్చేది. రేపు మార్నింగ్ ఈ 300 పాయింట్స్ మైనస్ డౌన్ ఉండాలని రూల్ అని లేదు. రేపు మార్నింగ్ అది రికవర్ అయ్యేది. నిన్న అదే జరిగింది, ఈరోజు కూడా అదే జరుగుతుంది. రేపు మార్నింగ్ మీకు ఇది కానీ ఒక 150-200 పాయింట్స్ రికవర్ అయింది అనుకోండి, దట్ విల్ గివ్ బూస్ట్ అవర్ మార్కెట్. అసలు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనకి మెయిన్ క్వశ్చన్ వస్తుంది. ఆ ఓపెన్ ఎక్కడైంది, ఓపెన్ అయిన తర్వాత ఆ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అన్నది, ఇటువంటి క్వశ్చన్స్ మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈరోజు స్టాక్స్ కొన్ని సపోర్ట్ చేసే, కొన్ని సపోర్ట్ చేయలేదు, అది పక్కన పెడితే మనకి రేపటి దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ డిస్కస్ చేసుకుందాం. మనకున్న మన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే ఇండెక్స్ పడాలి అంటే ఇవి పడితేనే మార్కెట్ పడింది, కుప్పకూలింది అంటారు. ఈ ఇండెక్స్ పడాలి అంటే రిలయన్స్ పడాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడాలి, ఐసిఐసిఐ బ్యాంక్ పడాలి. ఈ 3 అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఈ 3 అప్ ట్రెండ్ అనేది జస్ట్ లైక్ దట్ అప్ ట్రెండ్ లేవు. ఈ 3 ఒక లెవెల్స్ దాటి 2-3 లెవెల్స్ దాటి వచ్చేస్తున్నాయి. సో ఇటువంటి దీంట్లో బైక్ ముందుకు వచ్చినవి ఒకేసారి కుప్పకూలుతాయా అంటే నేను అనుకోవడం, ఎటువంటి న్యూస్ అన్నా సరే కుప్పకూలే అవకాశం చాలా తక్కువ ఉంటుంది.
ఈ మూడు కలిసి రేపు నిఫ్టీని పడకుండా ఆపుతాయా అంటే ఆపే అవకాశం కూడా ఉంటుంది చాలా మటుకు. ఎందుకంటే దే మే నాట్ అలౌ నిఫ్టీ టు కొలాప్స్. ఇంత భయంకరమైన కొలాప్స్ రీచ్ పోకుండా ఆపేదానికి శక్తి ఉన్నవి ఈ 3-4 స్టాక్స్కి మాత్రమే ఉంటుంది. సో రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కానీ మీరు కానీ ఓపెనింగ్ 908కి ఓపెన్ అవుతుంది కాబట్టి ఓపెన్ ఎక్కడ ఓపెన్ అవుతుందనే చూసుకొని దాంతోపాటు రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ, టీసీఎస్ ఇటువంటి స్టాక్స్ చూసుకోండి. ఇవి కానీ మీకు కానీ ఆల్మోస్ట్ ప్లస్లో కానీ ఓపెన్ అయినా అనుకోండి, యాక్చువల్లీ అంత భయంకరమైన ఫాల్ ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ రేపు మార్నింగ్ ఫ్రైడే మనకి దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రేపు మార్నింగ్ ఫ్రైడే రోజు వీకెండ్ కాబట్టి చాలామంది ఎవరు క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ అంటూ ఏమీ చేయరు. ఇటువంటి పరిస్థితుల్లో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. అందుకని 24070 ఇస్ ద లెవెల్, దాన్ని వాచ్ చేసుకోండి. అప్ సైడ్ వచ్చి మీకు 24337 వాచ్ చేసుకోండి. అది కూడా కానీ క్రాస్ అయిందంటే యాజ్ యూజువల్ మనం మళ్ళీ అప్ ట్రెండ్లోనే వస్తున్నామని అర్థం. 24,600కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. ఇది తర్వాత మనకి చార్ట్, ఈరోజు చార్ట్ ఇక్కడ ఇచ్చున్నాను, నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్, ఈ రెండు ఇచ్చున్నాను. ఈ రెండు చార్ట్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఈరోజు మొమెంట్ సిగ్నల్స్ అంతా క్లియర్గా వచ్చాయి చూడండి. మార్కెట్ మార్నింగ్ నుంచి డౌన్ అన్నా తర్వాత లాస్ట్లో ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి ఉంటే 3 సెల్స్ ఆ టార్గెట్స్ వచ్చాయి మీకు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చూడండి నెక్స్ట్ సెల్ వచ్చింది, తర్వాత మళ్ళీ కిందకి కూడా కంటిన్యూ అయింది చూడండి. సేమ్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఈ రెండింటికి చూడండి ఎలా వచ్చిందో మీకు. కరెక్ట్గా 130 ఆ తర్వాత నుంచి వచ్చింది మనకి. 130 తర్వాత నుంచి మనకి డైరెక్ట్గా ఈ సిగ్నల్స్ వచ్చాయి. సిగ్నల్స్ వచ్చేది ఆల్మోస్ట్ మార్కెట్ సడన్గా కింద పడిపోయింది. నేను అనుకోవడం బై దట్ టైం ఆల్రెడీ ఈ వార్ గొడవ బాగా జరుగుతుంటుంది, అందుకోసమే మార్కెట్స్ కొలాప్స్ అయిపోయినాయి. అంటే కొలాప్స్ అంటే పడ్డాయి, యాక్చువల్లీ కొలాప్స్ అవ్వలేదు, పడ్డాయి యాక్చువల్లీ. అప్పటికే పాకిస్తాన్ ఎక్స్చేంజ్కి ఆల్మోస్ట్ లోయర్ సర్క్యూట్ టచ్ అయిపోయిందని చెప్పి ఇటువంటి ఉంటాయి కదా రూమర్స్ చాలా, అందుకోసమే పడిపోయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో కంటిన్యూస్ ఉందని చెప్పి అనుకున్నాం కదా. నేను ఇక్కడ రివర్సల్ లెవెల్స్ ఇచ్చున్నాను, ఇది చూసుకోండి. 41491 ఇస్ ద డౌ జోన్స్ లెవెల్. అది దానిపైన ఉంటే మాత్రం అది 42,500కి వెళ్తుంది, అంటే ఇంకొక 1000 పాయింట్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో నార్మల్లీ యూఎస్ మార్కెట్స్ అప్ ఉన్నాయంటే వరల్డ్ మార్కెట్స్ అన్నీ అప్ ఉంటాయి. వరల్డ్ మార్కెట్స్ అన్నీ అప్ ఉన్నాయంటే మనదొకటి ఈ వార్ చూడడం వల్ల ఇన్స్టెంట్ రియాక్షన్స్ వల్ల, అందులో ఈరోజు మార్కెట్ మన ఇండియన్ టార్గెట్స్ మీద అటాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి సడన్లీ జరిగింది కాబట్టి అందుకోసమని ఈరోజు మార్కెట్స్ బాగా రియాక్ట్ అయినాయి. రేపు ఇంతనే రియాక్ట్ అవుతాయా లేదా అనేది మనకు తెలియదు, ఓన్లీ వేచి చూడాలి మనం. ఓన్లీ దీంట్లో ఒకటైతే చెప్పగలను, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అసలు ఎటువంటి న్యూస్ వచ్చినా సరే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము మీకు ఇచ్చే ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు అది గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, పైకి వెళ్తుందా కింద వెళ్తుందా అని చెప్పి. అందుకని అది ఎస్పెషల్లీ ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ తప్పయ్యే అవకాశమే ఉండదు మీకు. దే విల్ గివ్ ఎక్సలెంట్ గైడెన్స్ అండ్ గుడ్ గైడెన్స్ టు యూ. వాటిని మీరు వాచ్ చేసుకునేందుకు వాటిని బేస్ చేసుకుని ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే నేను ఇచ్చేదానికి రెడీగా ఇస్తున్నాను. ఈరోజు కూడా ఇచ్చాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు యూట్యూబ్ కామెంట్స్లో పోస్ట్ చేయండి, మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ తీసుకుంటే ఎఫ్ఐఎస్ ఈరోజు బయర్స్ ఉన్నారు, డిఐఎస్ సెల్లర్స్ ఉన్నారు. నెట్ 1,411 crores బయింగ్ జరిగింది. ఇది టోటల్. ఇది ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ ఓపెన్ అయింది, వార్ న్యూస్ ఉంది. వార్ న్యూస్ ఉందంటే చాలామంది ఈరోజు పొజిషన్స్ తీసుకుని ఉంటారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం వరకు ఎవరికి ఇంత భయంకరమైన సీన్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో ఈ పొజిషన్లో ఇప్పుడున్న కండిషన్లో మనకు మెయిన్ తెలియాల్సింది ఏంటంటే మెయిన్ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ మాత్రమే మనకి డిసైడ్ చేస్తాయి మార్కెట్ ట్రెండ్ని. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్లో ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు, డిఐఎస్ ఎలా ఉన్నారు అనేది మనంగా చెక్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ బయర్స్గానే ఉన్నారు, డిఐఎస్ బయర్స్గానే ఉన్నారు. ఓన్లీ రీటైలర్స్ మాత్రం సెల్లింగ్ ఎక్కువ ఉంది, బయింగ్ తక్కువ ఉంది. ఎఫ్ఐఎస్ బయింగ్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ కాల్ ఆప్షన్స్లో బై ఉన్నారు, డిఐఎస్ బయింగ్ ఫ్యూచర్స్ బైలో ఉన్నారు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో. డిఐఎస్ కాల్ ఆప్షన్స్ బైలో ఉండి పుట్ ఆప్షన్స్ తక్కువ ఉన్నారు బయింగ్లో. బై సైడే ఉన్నారు కాబట్టి ఇంకా బ్రోకర్ సైడ్ కూడా జారాన్ బై సైడే ఉన్నారు. సో అందుకని రేపు మార్నింగ్ మార్కెట్ బై నేచర్స్ డౌన్ ఓపెన్ అయినా నిన్నలా సడన్గా పైకి వచ్చేస్తుంది. అలా వచ్చే అవకాశం ఉంటుందేమో. 24070 ఆ లెవెల్ వాచ్ చేసుకోండి. అది కానీ టచ్ కానీ బౌన్స్ బ్యాక్ అయితే పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉండదు. అసలు అది దాని దగ్గరికే పోకుండా మార్నింగే ఏదో ఒక 100 పాయింట్ డౌన్ ఓపెన్ రివర్స్ వస్తే 24,337 కానీ క్రాస్ అయితే నథింగ్ లైక్ ఇట్. సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఓన్లీ 24337, అది అప్ సైడ్ వాచ్ చేయండి. 24070 డౌన్ సైడ్ వాచ్ చేయండి.
ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది, ఏం జరిగిందని దాని గురించి ఎక్కువ ఆలోచించుకుంటే పట్టించుకోకండి. రేపు మార్నింగ్ ఎలా ఉంటుందని చూడండి. రేపు మార్నింగ్ బేస్ చేసుకొని మనకి ట్రేడింగ్ అంటూ ఏమైనా జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మన సబ్స్క్రైబర్స్ ఏదైనా ఉంటే మీరు కంపల్సరీగా మీరు మన చార్ట్స్, మన ట్రెండ్ చార్ట్స్లో మీకు రెండు దీంట్లో ఓపెన్ చేసి పెట్టుకోండి. మీరు అంటే నిఫ్టీ టీసీఆర్ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ చార్ట్, ఈ రెండు ఓపెన్ చేసి పెట్టుకొని మీరు ఏ ట్రేడ్ చేసుకోవాలనుకుంటారో దాన్ని ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే టీసీఆర్ చార్ట్లో మీకు ఇంటర్డే ప్లస్ టీసీఆర్ రెండు ఉంటాయి కాబట్టి మీకు ఎక్సలెంట్ గైడెన్స్ కిందకి పనిచేస్తుంటుంది. సో సబ్స్క్రైబ్ టు అస్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసెట్ సిగ్నెస్ సబ్స్క్రైబ్ చేయండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. వార్ అనేది ఆల్రెడీ వచ్చేసింది అని అందరికి అర్థమైపోయింది కాబట్టి ఇక దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడి వేస్ట్. అందుకని మన లెవెల్స్ బేస్ చేసుకొని మనం తప్పకుండా దీన్ని చూసుకొని ట్రేడ్ చేసుకుందాం. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే మీరు ఒక 15-20 రోజుల వరకు ఈ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ అటువంటివి పెట్టుకోకుండా కొంచెం ఏ రోజు ఆ రోజు వీలినంత మటుకు క్లోజ్ చేసుకునే వాతావరణానికి రావడం బెటర్. లేదంటే ఏ స్టాక్స్ అయితే మీకు 52 వీక్స్లో టచ్ అవుతాయో, అంటే ఈ 2-3 రోజుల్లో నెక్స్ట్ 3-4 డేస్లో ఎస్పెషల్లీ F&O కంపెనీస్ ఒక 220 కంపెనీస్ ఉన్నాయి. వాటిలో ఏవైతే మీకు 52 ఏమైనా కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి. కానీ సడన్లీ స్టాక్స్ లైక్ BSE ఇండియా ఇటువంటి హై వాలటైల్ స్టాక్స్ దగ్గరికి మాత్రం నెక్స్ట్ ఫ్యూ డేస్ వెళ్ళకండి. క్యారీ ఫార్వర్డ్ మాత్రం చేసుకోకండి. సో సబ్స్క్రైబ్ టు అస్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా వీడియో మీకు బాగుందనుకుంటే తప్పకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.